హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను పాలకూర చట్నీ తయారు చేస్తున్నాను. అది ఆల్రెడీ నేను కొన్ని క్లిప్పింగ్స్ తీసానండి, అవి మిస్ అయిపోయినాయి. అందుకే మీకు ఇది వీడియో తీసి చెప్తున్నాను లాస్ట్లో. నేను ఫస్ట్ దాన్ని మామూలుగా మనం పాలకూర అంతా శుభ్రం చేసుకొని పచ్చిమిరపకాయలు కోసేసుకొని అందులో కొన్ని మినపప్పు, అలాగే మీకు ఇష్టమైతే వేరుశెనగపప్పు అవన్నీ వేపేసుకొని ధనియాలు, జీలకర్ర, ఆవాలు అవన్నీ కూడా పోపులో వేసేసుకుని ఆ తర్వాత దాంతోపాటే మన పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న, మీకు పచ్చిమిరపకాయలు ఇష్టమైతే పచ్చిమిరపకాయలు వేసుకోండి, లేదంటే ఎండుమిర్చి అయినా సరే వేసి ఆ పోపులోనే దానిలోనే పాలకూర వేసేస్తే మెత్తగా అది మొత్తం కూడా ఉడికిపోతుంది. దానిలో 2 చిన్నులపాయలు, పాలకూరలో యాక్చువల్గా టమాటాలు వేయరు కాబట్టి నేను కొంచెం చింత తొక్కు కానీ చింతపండు కానీ వేసుకోవచ్చండి. ఈ విధంగా రాగానే మొత్తం కూడా మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత మనం దాన్ని మిక్సీ పట్టుకొని మళ్ళీ పోపు చేసుకోవచ్చు. ఒకసారి నచ్చితే ట్రై చేయండి అందరూ కూడా. మీకోసమే ఈ వీడియో పెడుతున్నాను.